దేవుడు చేయలేదనుకోండి, దేవుడు చేయలేదని చెప్పడం. దేవుడు ఒకవేళ చేయకపోయినా, ఒకవేళ మా తప్పేమైనా ఉందేమో, ఒకవేళ మేము ఎక్కడైనా పడిపోయామో, దేవుడి సారమైనటువంటి జీవితం మేము జీవించలేదేమో, అందుకే దేవుడు దూరం అయిపోయాడేమో అనుకుని మళ్ళా దేవుడి దగ్గర పశ్చాత్తాపడి దేవుడి యొక్క సారవంతమైన వేరుతో అంటుకట్టమని మరలా ఫలించడానికి ప్రయత్నిస్తారు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు నాకేం చేశాడు నాకు, ఆ మాట తప్పు. దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు చేసిందని గుర్తుపెట్టుకో. అయ్యా ఈ జీవితంలో దేవుడు చేసిందని మర్చిపోమాకు. ఇంకా నీ కోసం దాచి ఉంచిన వేళ్ళు ఎన్నున్నాయో, నువ్వు అనుభవించాల్సినటువంటి ఆశీర్వాదాలు ఎన్నున్నాయో, ఇంకా నీ జీవితాన్ని సారవంతంగా చేయడానికి దేవుడు ఎంతగా ఆశపడుతున్నాడో అవి పొందుకోవడానికి మాత్రమే సారవంతమైన వేరుతో అంటుకట్టబడేటట్లుగా, సారవంతమైన వేరుతో అంటుకట్టబడేటట్లుగా నీ యొక్క జీవితం, నీ స్వాభావికమైనటువంటి జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు. సారవంతమైన వేరు నీలో ఉండాలి. శ్వాసము కలిగి దేవుడిని వెంబడించినప్పుడు, విశ్వాసంతో దేవుడిని ఆరాధించినప్పుడు, విశ్వాసంతో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నా దేవుడు స్వస్థపరుస్తాడని నేను అనుకోలేకుండా, నా దేవుడి ఇబ్బంది నుంచి విడిపించగలనే ధైర్యం లేకుండా, నా దేవుడిని నమ్ముకున్నాను, ఇదిగో ఈ యొక్క అపాయం నుంచి బయటపడేయాలో అని నమ్ముకోలేకుండా, నమ్మకం నీకున్నప్పుడే దేవుడు మేలు కలిగిస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మకం నీకున్నాలి. ఆ నమ్మకం ఎవరికి ఉంటుంది అంటే సారవంతమైన వేరుతో అంటకట్టబడి ఉండేవారికి. సారవంతమైన వేరుతో అంటకట్టబడి తెలుసుకోమన్నమాట. వాటితో కలిసి పాలు పొందినలా ఆ కొమ్మల పైన అతిశయింపకము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరు భరించట్లేదన్నావా? గర్వించొద్దు. దేవుడు చేసిన మేలు చూసి గర్వించొద్దు. ఒక్కసారిగా ఆశీర్వాదం వచ్చిందని నాకు ఇక్కడ నుంచి ఎక్కడ దాకా నాదే అనొద్దు. నువ్వు వేరుని భరించట్లా, ఆ వేరుని భరించట్లేదు కాబట్టి చెట్టు భరించుతావు. వేరేనా? వేరు లేకపోతే నువ్వు ఎక్కడున్నా? కొమ్మలు ఎక్కడ ఉన్నాయి, మొదలు ఎక్కడ ఉంది? ఇవన్నీ పై రూపాయలు పై కనిపించేదే. ఇది కనిపించినటువంటి ఈ వేరు ఎవరికైనా కనిపించదా? కనిపిస్తుందా? ఈ వేరు ఎవరికి కనిపించదండి? ఎక్కడ ఉంటుంది ఈ వేరు? భూమి లోపలికి చొచ్చుకుపోతా ఉంటుంది. ఇది ఎంత లోపలికి వెళితే ఈ చెట్టు అంత బాగా పచ్చగా కనిపెడతా ఉంటుంది. నువ్వు ఆత్మలో అంతగా వెతికితే, దేవుడి దగ్గర అంతగా సారవంతమైన జీవితాన్ని అమర్చుకుంటే, నువ్వు సారవంతంగా దేవుడితో అంటుకట్టమని నీ ఆత్మ జీవితాన్ని రూపుదిద్దుకుంటే నీ జీవితం పచ్చగా అలా ఎవరు చూసినా నీ జంట చూస్తే పచ్చగా నువ్వు ముసలితనం వల్ల నీ రూపు. కొద్దిగా సహోదరుడు ఒక షర్ట్ వేసుకుని వచ్చాడు. చూడగానే చాలా సంతోషం వేసి, ఆ వయసు వాళ్ళు చాలా మంది దాటిపోయి వెళ్ళిపోయారు. లేరు, చాలా మంది లేరు. ఈరోజు ఆ పచ్చగా కనిపించడానికి కారణం ఏంటయ్యా అంటే, యెహోవా మందిరములో నాటబడినదై, ఈనాడుగా నానాడుగా మందిరంలో నాటబడిన వాడై కనిపించాలి దేవుడి. అయ్యా ఇదిగో దేవుడి సన్నిధిలో మందిరంలో నాటబడిన వాడు దేవుడి సారము కలిగి మనం ఎదుగుతా ఉంటే మనకు రూపుదిద్దుతాడు. ఆయన ముసలితనంతో పని లేదండి. వయసుడు 50 ఏళ్ళ ప్రాయం కలిగిన వాడివా, 30 సంవత్సరాలుగా 50 సంవత్సరాలు దేవుడికి పని లేదండి. నీ వయసుతో దేవుడికి సంబంధం లేదు. నువ్వు వయసు పెరిగే కొద్ది, దేవుడిలో ఎదిగే కొద్ది నీ యొక్క వేరు ఎలా ఉండాలయ్యా అంటే భూమిలోకి ఎలా చొచ్చుపడిపోతుందో నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం ఆ రీతిగా భూమిలోకి చొచ్చుపడిపోవాలి. నువ్వు ప్రార్థన జీవితాన్ని అలవర్చుకుంటే, దేవుడి దగ్గర చొచ్చుకొని అలా పోతూ ఉంటే పైకి కనబడే కొమ్మలకి జీవము కలిగి, సారము కలిగి, దాని మీద అనేక పక్షులు వచ్చి వస్తాయి. అనేక పశువులు ఆ చెట్టు నీడకు వచ్చి సేద తీర్చుకుంటాయి.
అనేక ఫలాలు ఇచ్చి మనుషులను తృప్తిపరచుదని ఎవరైనా సారము కలిగిన వారు అందరికీ ఉపయోగపడతారు. సారము కలిగిన వారు జంతువులకే కానీ మనుషులకే కానీ ఎవరికైనా సరే ఉపయోగపడతారు. నువ్వు ఎవరికి ఉపయోగపడని వాడు అనుకో, నీలో సారం లేదు. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. నేను ఎవరు ఉపయోగించుకోలేదనుకో, ఎవరు నీ ఇంటికి వచ్చి చెప్పుగా చేసేవాడు లేదనుకో, అయ్యా నాకు ఇది కావాలి, నేను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను, ఎవరు వచ్చి అడగట్లేదనుకో, వారి దగ్గరికి వెళ్ళా ప్రయోజనం లేదా అనుకో, ఆగిపోతున్నారనుకో, నువ్వు సారం లేని వాడివే. సారం లేని వాడివే. ఒక నీ దగ్గరికి వచ్చిన బాధ చెప్పుకుంటే ఈ బాధకు నివారణ కలిగించేవాడు రా ఆ వ్యక్తి. సారము కలిగిన వాడు ఆ వ్యక్తి అనుకో. మార్గం చూపించేవాడు ఆ వ్యక్తి అనుకో. దయ కలిగిన వాడు ఆ వ్యక్తి అనుకోవాలి. అతని దగ్గరికి వెళ్తే మన జీవితాలు పచ్చగా ఉంటాయా అనుకో. అతని సారం భూమిలో ఉంది కనుక మనకి సాధించడానికి అనేక రీతులుగా సారాలు అనుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ప్రభువును నమ్ముకున్నవాడు, దేవుని యొక్క సారాన్ని కలిగిన వాడు, దేవుని సారంతో తన హృదయాన్ని నింపుకున్నవాడు, దేవుని వాక్యమును జాగ్రత్తగా ఆలకించేవాడు ఆ రీతిగా బ్రతుకుతాడు. దేవుని యొక్క సారము కలిగి అనేకులకు సేవ తీరుస్తూ, అనేకులకు ఉపయోగపడుతూ, అనేకులను దీవిస్తూ, అనేకులకు ఆశీర్వాదకరమైన మాటలు చెప్తూ వారు ఆ రీతిగా యెహోవా మందిరములో నాటబడిన వారిని వర్తిల్లిన వాళ్ళు. వారు ముసలితనం కూడా వారు పచ్చగా కనబడుతున్నారు. వారు ముసలి